చేరారు. సో ఈ రోజు అందరూ చాలా మంది ట్రైన్లో ఎక్కడ ఉంటారు. సో నేను ఇక్కడే బృందావన్ ధామ్లోనే ఉన్నాను. సో ఇక్కడ నేను ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వచ్చా. సో మేబీ భక్తులకి ఒకసారి ఇక్కడ ఇస్కాన్ బృందావన్ బయట నుంచి కొంచెం దాని గురించి చెప్పి ఏమన్నా లోపల వీలుంటే వాళ్ళు అలో చేయరు జనరల్గా, కానీ జస్ట్ బయట నుంచి చూసి వీళ్ళున్న దగ్గర మనం కొంచెం డిస్కస్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ భక్తులకి కొంచెం ఐడియా వస్తుంది బృందావన్ గురించి. సో ఈరోజు నిమిషం వీడియో మొదలు పెట్టాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో ఈ బృందావనంలో మనకి చాలా ప్రదేశాలు ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి లాస్ట్ టైం మీరు గోవర్ధన్ అనే ఏరియా చూసారు, ఇంకా అక్కడ వేరే ప్రదేశాలు చూసారు. సో ఈ ఏరియా ఉండేది బృందావనం అంటారు. సో ఈ ఏరియా యాక్చువల్గా బృందావనం అంటే బేసిక్గా రాధారాణి కృష్ణ వాళ్ళు లైక్ రాసలీల అలాంటి ప్రదేశాలు చేసినవి. దానికి దగ్గరగా ఉండే ఏరియా. సో ఈ ఏరియాని రమణరేతి అని కూడా అంటారు. సో రమణరేతి అంటే కృష్ణుడు బలరాముడు చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశం అనమాట. సో ఆ ప్రదేశంలో ఇక్కడ మన శ్రీల ప్రభుపాదుల వారికి ఇక్కడ ల్యాండ్ దొరికింది. సో అందుకని ఇక్కడ కృష్ణ బలరాముల యొక్క విగ్రహం కట్టారు. సో ముందుగా మనం ఇస్కాన్ టెంపుల్ కి రాగానే మొట్టమొదట ఇక్కడ కనిపించేది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమాధి. ఎందుకంటే మనకి తెలుసు ప్రభుపాదుల వారు ఇక్కడే లైక్ వారి యొక్క అంతిమ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి గోలోకానికి వెళ్ళారు. సో ఆ సమయంలో ప్రభుపాదుల వారిని ఇక్కడే సమాధి చేశారు. సో ఆ సమాధి మందిరం ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇప్పుడే గురు పూజ జరుగుతుంది. సో గురు పూజకి మనం జస్ట్ వెళ్తున్నాం. ప్రభుపాదుల వారికి జరిగే గురు పూజ. ప్రభుపాదుల వారి విగ్రహం లోపల ప్రభుపాదుల వారి యొక్క విగ్రహం ఉంటుంది. సో అది ప్రభుపాదుల వారి యొక్క విగ్రహం. తర్వాత మనం వీలుంటే వెళ్దాం లోపలికి. ఇది మెయిన్ శ్రీ కృష్ణ బలరాం మందిర్ ఇక్కడ కట్టింది బృందావనంలో. చూడొచ్చు లోపల 3 విగ్రహాలు ఉంటాయి. గౌరనితాయ్, మధ్యలో కృష్ణ బలరాములు, తర్వాత రాధా శ్యామ్ సుందర్. సో జనరల్ గా రమణరేతి అనే ప్రదేశంలో కృష్ణుడు బలరాముడు ఎప్పుడు ఆడుకున్న ప్రదేశం, చిన్నప్పుడు లీలలన్నీ పాకి అలా చేసిన ప్రదేశం. కాబట్టి ఇక్కడ మందిరం నిర్మించేటప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మనకి ప్రతి చోట బృందావనంలో చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. అన్ని టెంపుల్స్ లోనూ రాధాకృష్ణ విగ్రహాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కృష్ణ బలరాములు ఆడుకున్న ప్రదేశం కాబట్టి మనం ఇక్కడ బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరిని మనం విగ్రహాలుగా మెయిన్ విగ్రహాలుగా పెట్టుకుందాం అని చెప్పి కృష్ణ బలరాముడి యొక్క విగ్రహాలు మెయిన్ ఆల్టర్ లో పెట్టారు. సో జనరల్ గా మనకి ఇక్కడ
జనరల్ గా మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. సో ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మీకు కృష్ణ బలరాములు ఇక్కడెక్కడ ఉన్నారు కాబట్టి మీకు వచ్చినప్పుడు వీళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ గా బలరాంజీ మనకి ఎప్పుడు మన స్పిరిచువల్ లైఫ్ లో అండగా ఉంటారు కాబట్టి మీరు బలరాంజీని ప్రార్థన చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. సో తర్వాత ఇక్కడ మనకి ఇంకొక విషయం, మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ లాస్ట్ లో మనకి తెలిసి భాగవతం మనల్ని అందిస్తూ చివరికి ఇక్కడ లైక్ మనకి ఆయన లైక్ రెండు రోజులు భాగవతం చివరి రోజుల్లో కూడా ఆయనకి కాన్షియస్నెస్ లో మొత్తం ఇంగ్లీష్ లోకి భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క ప్రదేశంలో లోపల ఆయన యొక్క ఇక్కడ బృందావనంలో ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నిటికి కలిపి ఒక మ్యూజియం లా పెట్టారన్న. సో లోపలికి వెళ్తే ప్రభుపాదుల వారు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం లైక్ కిందకి వంగి ఇట్లా ఏదో పని చేస్తున్నట్టు రాస్తున్నట్టు అలా ఉంటుంది అనమాట. అందరూ లోపల భక్తులు జపం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది మనం ఒక ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం ఈ కృష్ణ బలిరామ్ ఈ కృష్ణ మందిరానికి. అట్లాగే రాధా ఫస్ట్ గౌరనితాయ్, ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి వారి యొక్క విగ్రహాలు, కృష్ణ బలరామ చివరిలో రాధా, శ్యామ్ సుందర్, లలిత, సఖి, విశాఖాదేవి నలుగురు యొక్క విగ్రహాలు మూడో ఆల్టర్ లో ఉంటాయి. సో అట్లా 3 రకాలైన సెట్స్ ఈ మందిరంలో ఉన్నాయి. సో అటు సైడ్ మనకి చెప్పాం కృష్ణుడు ఇప్పుడు వరకు లీలలు చూస్తాం కదా, కృష్ణ బలరాములు ఆడుకునే లీలలని ఇక్కడ పెయింటింగ్స్ లా పెట్టారు. ఈ మందిరంలో ప్రత్యేకత ఏంటంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం, ఇక్కడ 24 hours కీర్తన జరుగుద్ది అన్నమాట. 24 hours కీర్తన అంటే లైక్ మార్నింగ్ భాగవతం టైంలో ఆగుతుంది, మంగళారతి టైంలో మంగళారతి కీర్తన జరుగుతూ ఉంటాయి, జపా టైంలో కొంచెం ఆగుతుంది. మిగిలిన టైం అంతా నైట్ కూడా, నైట్ 12ంటికి 2ంటికి కూడా కీర్తనలు జరుగుతూనే ఉంటాయి. సో అట్లా ప్రభుపాదుల వారిని గురు పూజ సమయంలో పల్లకీలో తీసుకుని మొత్తం టెంపుల్ అంతా తిప్పుతున్నారు. ప్రభుపాదుల వారు ఇప్పుడు బయటకు వచ్చారు. దర్శనం 7:15కి దర్శనం తీస్తారు, అందుకని లోపలికి తీసుకెళ్ళారు ప్రభుపాదుల వారిని. సో మనం ప్రభుపాదుల వారి యొక్క సమాధి లోపలికి వెళ్తున్నాం. కరెక్ట్ టైం వచ్చింది. సో ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ స్థలంలోనే ఇక్కడ వారి యొక్క శరీరాన్ని పెట్టబడింది. దానిపైన ఇలా మందిరాన్ని నిర్మించారన్నమాట. ఇక్కడ రోజు 4:15కి అక్కడ ప్రభుపాది యొక్క మంగళారతి జరుగుతుంది. మనం సంసార దావాన్ని పాడుతాం కదా, తర్వాత మళ్ళీ 4:30కి లోపల మందిరంలో సంసార దావా ఆ కీర్తన జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ఎలా ప్రారంభించారో దాని యొక్క ఫోటో ఇక్కడ పెట్టారు. మొత్తం విశ్వం అంతటిని వైష్ణవంగా మార్చిన బొమ్మలాగా.
కృష్ణుడు పైన ఉన్నట్టు మొత్తం విశ్వం అంతా ఉంది ఇక్కడ తిలకం పెట్టినట్టు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు అలౌ చేయట్లేదు, వాళ్ళందరూ జపం చేసుకుంటారు. సో వాళ్ళని అలౌ చేయడం. సో ప్రభుపాల్ వారి యొక్క పాద చిహ్నాలు ఇవి. సో ప్రభుపాదుల వారు జగన్నాథ రథయాత్ర ఇలా మొత్తం వరల్డ్ మొత్తం స్థాపించారో ఆ యొక్క బొమ్మలు అన్నమాట. ప్రభుపాదుల వారు వెళ్తుంటే ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉండి వెనకాల భక్తులందరూ కీర్తన చేస్తూ ఉండేది చూపించారు. లోపల మాధవ్ ప్రభు అని చెప్పి ఒక ఆయన కీర్తన బాగా చేస్తారన్నమాట. ఆయన చేస్తూ ఉన్నారు కీర్తన. ఆయన గంటలు గంటలు ఒకే ట్యూన్లో పాడుతూ ఉంటారు. ఇక్కడ దర్శనం మొదలయ్యే ముందు ఆయన కీర్తన చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా చాలా మందిని మనం వెస్టర్న్ కంట్రీస్ లో వచ్చిన డివోటీస్ అందరినీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అఫీషియల్లీ, కాకపోతే చూద్దాం ఎవరన్నా ఏమన్నా అంటారేమో. ఈయన మాధవ్ ప్రభు. కృష్ణ బలం.
श्याम सुंदर, ललिता देवी। गुरु पूजा जरूरत। श्री गुरु విగ్రహం సెంటర్ లో తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ మొత్తం అందరూ పక్షులు వచ్చి ప్రభుత్వానికి ఒక పుష్పం ఇస్తున్నారు. ఇక్కడ ఒక చెట్టు చూస్తూ ఉన్నారు కదా, ఇది తమాల వృక్షం అన్నమాట. తమాల వృక్షం అంటే రాధారాణికి చాలా ఇష్టం. ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ప్రభుపాదుల వారి చెట్టుని తీయద్దు అని చెప్పారు. అందుకని చెట్టు ఇలాగే ఉంది. పైన ఏమి స్ట్రక్చర్ లేదు, ఓపెన్ ఏరియా అన్నమాట. చాలా మంది ఫారినర్స్ ని చూస్తూ ఉన్నట్టున్నారు ఇక్కడ.
నెల ఇంకా కొంచెం ఖాళీగా ఉంది. వచ్చే నెల కార్తీక మాసంలో ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా సమయం ఉండదు అనమాట. రష్ గా ఉంటుంది, మొత్తం ఫారిన్స్ నుంచి మొత్తం అంటూ ఉంటారు. చరణామృత వస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో మొత్తం ఈవినింగ్ మార్నింగ్ 2 సార్లు దామోదరార్తి జరుగుతుంది. ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా సమయం ప్లేస్ ఉండదు అనమాట. సో ఇంతకు ముందు ఇక్కడ నేను 24 hours కీర్తన జరుగుతుంది అన్నాం కదా. సో ఇక్కడ ఒక డివోటీ, ఒక ఐంద్ర ప్రభు అని చెప్పి ఒక భక్తుడు ఉండేవారు. ఆయన యుఎస్ లో అమెరికాలో పుట్టారు. అమెరికాలో పెరిగినప్పుడు ఆయనకి ఈశోపనిషత్ అని చెప్పి మన ప్రభుపాదుల వారు రాసిన ఒక పుస్తకం మనకి తెలుసు కదా. సో ఆ ఈశోపనిషత్ అనే పుస్తకం చదివి ఇలా భక్తులు చక్క సాంపర్క్యంలోకి వచ్చి సత్సంగంలోకి వచ్చి నెమ్మదిగా ఆయన డివోటీ కింద మారి చాలా త్వరగా అలా రకరకాల ప్రదేశాల్లో తిరుగుతూ ఇక్కడ బృందావనం వచ్చారు. బృందావనం వచ్చి బృందావనంలో ప్రభుపాదుల వారికి కోరిక 24 గంటలు కీర్తన జరగాలి అని చెప్పి. సో కానీ అది చేయడం చాలా కష్టం అనమాట. మీరు ఊహించుకోండి, 24 గంటలు కంటిన్యూస్ గా కీర్తన చేయాలంటే ఎన్ని మనుషులు కావాలి, ఎన్ని మృదంగాలు వాయించే వాళ్ళు కావాలి, హార్మోనియం వాయించే వాళ్ళు కావాలి, అదే మరి కర్తాల్స్ అవన్నీ. తర్వాత అట్లాగే నైట్ అంతా మేల్కొని ఉండాలి. సో ఎంతో మందికి దీనికి కావాలి. సో దానికి ఆ ప్రభుపాదుల వారి యొక్క కోరిక అని చెప్పి ఆయన టీం తయారు చేసి మొత్తం అంతా చాలా 24 hours కీర్తన అనే ప్రభుపాదుల వారి యొక్క కళని నెరవేర్చారు. సో ఐంద్ర ప్రభు అని. ఆయన యాక్చువల్గా ఆయన యొక్క రూమ్ ఇక్కడ ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అంతకుముందు ఉండే గురుకులు, ఈ ప్రదేశాల్లో గురుకులు వాళ్ళ రూములు, బ్రహ్మచారి ఆశ్రమం అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ జస్ట్ తీసి ఇప్పుడు ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు అనమాట ఇప్పుడే రీసెంట్ గా. ఈ ప్రదేశంలో ప్రభుపాదుల వారు స్థాపించిన గురుకుల్ అవి ఉండేది.
ఇప్పుడు పెద్ద మంచి ఒక పెద్ద కాంప్లెక్స్ ఇక్కడ ఇస్కాన్కి ఇక్కడ వస్తుంది. అది కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఇది బృందావన్ ధామ్. ఇలాంటి మట్టిలో కృష్ణుడు బలరాముడు ఆడుకున్నారన్న. సో ఇప్పుడంతా మనకి బయట నుంచి చూస్తే అంతా కాంక్రీట్ లా కనబడుతూ ఉంటుంది, కానీ బృందావన్ మహిమ బృందావనం ఉంటుంది అన్నమాట. ఇది పైనుంచి బృందావన్ మందిరం. బృందావనంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ చూసినా మీకు బిల్డింగ్లే కనబడుతూ ఉంటాయి. సూర్యోదయం అవుతూ ఉంది ఇక్కడ బృందావనంలో. సో ఇది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ యమునా నది ఇంకా అంటే ఇంకొంచెం దూరంలో ఉంటుంది. దాని పక్కన ఉన్న కొన్ని కొన్ని విషయాలు అక్కడ అవన్నీ జరుగుతూ, ఇది కాళీయ ఘాట్ అని చెప్పి, ఇంకా ఈ బృందావనం ఈ ప్రదేశంలోనే సప్త మందిరాలు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, గోస్వాములు అందరూ ఇక్కడికి వచ్చి మందిరాలు కట్టారని. ఇవన్నీ కొంచెం ఇక్కడికి దూరంలో ఉంటాయన్నమాట ఈ ప్రదేశాల్లోనే. హరే కృష్ణ. సో మేబీ మనం అనుకున్నట్టు లోపల ప్రభుపాద వారి యొక్క మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మందిరం కట్టడానికి ఈ యొక్క ఇస్కాన్ బృందావన్ మందిరం, మనకి ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ లో మనకి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి అమెరికాలో అన్ని స్థాపించారు అనే విషయం వరకు చర్చిస్తున్నాం. తర్వాత 1970s తర్వాత 1972 తర్వాత ప్రభుపాదుల వారు నెమ్మదిగా ఇండియాలో ఎలా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని స్థాపించాలి అని ఆయన చాలా ఆతృతగా ఎదురు చూశారన్నమాట. సో ఆయన ఇండియా వచ్చి ఇండియాలోనే రకరకాల ప్రదేశాల్లో ఆయన మందిరాలు స్థాపించడానికి ప్రయత్నించారు. అందులో ఈ 3 మందిరాలు మెయిన్ గా ఆయన చాలా కృషి చేసి స్థాపించినవి. ఒకటి ఇక్కడ బృందావనంలో ఉన్న ఈ కృష్ణ బలరాం మందిరం, రెండవది జుహులో ముంబైలో ఉన్న జుహులో ఉన్న మందిరం, మూడవది మాయాపూర్లో ఉన్న రాధా మాధవ్ మందిర్. సో ఈ 3 మందిరాలు శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో కృషి చేస్తూ స్థాపించేవారు అన్నమాట. ఇక్కడ ఉండే పరిస్థితులు అంటే ఈ మనకి ప్రభుపాదుల వారు ఇక్కడే రాధా దామోదర్ మందిరంలో ఉండేవారు. సో అంతకుముందు అమెరికా వెళ్ళక ముందు అక్కడ చిన్న రూములు ఉండేవి. దాని నుంచే భాగవతం ఫస్ట్ 3 క్యాంటోస్ అక్కడ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆయన 1965లో అమెరికా వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత 1972 ఈ సమయంలో 69. సో నెమ్మదిగా ప్రభుపాదులకి వాళ్ళ యొక్క శిష్యులు అమెరికా నుంచి రావడం మొదలు పెట్టారు బృందావనంలో. సో ఫస్ట్ టైం ఆయన 1970-71 ఆ టైంలో ఒక 20 మంది భక్తుల్ని తీసుకుని బృందావనం వస్తారన్నమాట. సో బృందావనంలో ఉండే వాళ్ళకి అందరికీ సో ఎలా అంటే ప్రభుపాదుల వాళ్ళు వారి యొక్క మిత్రుడు, వారి యొక్క వారి ఊరి వారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లా ఆయన అలా అమెరికా వెళ్ళి మన యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి ఎంతో ఆనందిస్తారు అన్నట్టు వాళ్ళందరూ. సో వాళ్ళందరూ ప్రభుపాదుల వారిని మెచ్చుకుంటారు. సో అలా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బృందావనంలో ప్రభుపాదుల వారే వాళ్ళకి అన్ని ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలు చూపించి రాధా దామోదర్లో తను ఎలా ఉండేవారు, అక్కడ విశిష్టత అవి అన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్పేవారు. సో అట్లా నెమ్మదిగా ఇక్కడ బృందావనంలో మనకంటూ ఒక మందిరం కావాలి అని ప్రభుపాదుల వారి యొక్క కోరిక. సో అయితే ఇక్కడ బృందావనంలో ఇక్కడ కూడా కొన్ని ల్యాండ్ దొరకడం, దాన్ని ఇక్కడ మందిరం కట్టడం ఇవన్నీ చాలా కష్టంగా ఉండేవన్నీ. సో ప్రభుపాదుల వారు ముందు ఒకసారి ల్యాండ్ వస్తుంది,
ఆ, కానీ కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ల్యాండ్ ఇచ్చే అతను ముందు ఇస్తానని అంటారు, తర్వాత మళ్ళీ ఆయనకి కొంచెం ఆ ముందు స్థలం ఇవ్వకుండా వెనకాల స్థలం ఇస్తాను అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఒక ప్రభుపాల్ వారి యొక్క శిష్యులు దాని గురించి చెప్తూ, ఆయన అంటే ప్రభుపాదులు వారి యొక్క పర్సనల్ సర్వెంట్ ఉంటారు కదా, ఆయన ముందు రోజు ఎప్పుడో ఎవరియో లైక్ ప్రభుపాదులు వారి యొక్క చెప్పులు లేకపోతే వేరే వాళ్ళ చెప్పులు అడగకుండా వేసుకెళ్ళి అడగకుండా ఇక్కడ వేసుకెళ్ళి ఏదో ఉంటది. సో ఆయన రూమ్ కి వస్తారు అన్నమాట. ఆయన ప్రభుపాద వారికి వస్తే ప్రభుపాద వారు ఒక లెటర్ రాయమని చెప్తారు. లెటర్ రాయమని చెప్తే అందులో లెటర్ లో ఏం చెప్తారంటే, మనకి భాగవతంలో ఒక స్టోరీ ఉంటది అన్నమాట. ఏంటంటే నగ మహారాజు అనే అతను ఒక బ్రాహ్మణుడికి ఒక ఆవు ఇస్తాడు. ఆవు ఇస్తే ఆ బ్రాహ్మణుడు ఆవిస్తానని చెప్పి ఆవిచ్చిన తర్వాత ఆ ఆవు అతనికి ఇచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఈ యొక్క రాజు దగ్గర వచ్చేస్తే అదే ఆవుని ఇంకొక బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు. అయితే వీళ్ళిద్దరికి అంటే ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చిన దానాన్ని మళ్ళీ ఇచ్చావు అని చెప్పి వాళ్ళిద్దరికి కోపం వస్తుంది. వచ్చి ఆ రాజుని శపిస్తారు, నువ్వు ఒక జంతువులాగా అయిపోవు అన్నట్టు. సో అట్లా ప్రభుపాద ద్వారా లెటర్ రాసి ఆ స్టోరీ అంతా రాసి, అలా దానికి మీరు ముందు ఇస్తానన్నారు మళ్ళీ ఇలా వెనక్కి తీసుకోకూడదు అన్నట్టు ఆయనకి రాస్తారు అన్నమాట. ఇలా సో అది అంతా చూసి ప్రభుపాద శిష్యులు, కోతులు వస్తున్నాయి, కోతులు ఇక్కడ బృందావనంలో మొబైల్ పర్సులు చాలా చాకచక్యంగా కళ్ళజోళ్ళు తీసుకెళ్ళిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మన భక్తులకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఇక్కడికి వచ్చినప్పుడు. మేము ఒకసారి ఇక్కడ మొన్నే ఆటోలో వెళ్తూ ఉంటే లైవ్ లో చూసాం అన్నమాట. కోత వచ్చి అతను కళ్ళజోడు పెట్టుకుని నడుస్తూ ఉన్నాడు. అది అలా వచ్చి ఒక 2 అడుగులు, ఒక అడుగేమో జస్ట్ ఇలా తన యొక్క నడుం భాగం మీద వేసింది, రెండోది ఇలా చెయ్యి పెట్టి తన యొక్క కళ్ళజోడు మీద అలా తీసేసుకుని వెళ్ళిపోయింది అనమాట. అలాగే ఒక మన డివోటీ మన మొబైల్ తీసుకెళ్ళిపోయింది. ఆ డివోటీ ఏదోలాగా టెంపుల్ పైకి ఎక్కి దాన్ని మొబైల్ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. సో కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ముంబై, ఎస్పెషల్ గా బృందావనంలో. తర్వాత సో మనం ప్రభుపాదుల వారు అట్లా, ఈ యొక్క శిష్యుడేమో ఆయన ప్రభుపాదుల వారు మొత్తం అలా చెప్తూ ఉంటే అదేదో నా గురించి, నేను చెప్పులు పట్టుకెళ్ళిపోయానని నా గురించి చెప్తున్నారేమో అని భయపడతారు అన్నమాట. కానీ చివరికి అర్థమవుతుంది అది అతనికి రాస్తున్నారు ఆ లెటర్ అని చెప్పి. సో తర్వాత ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్ ల్యాండ్ అయిన తర్వాత ఏదో తీసుకొస్తారు ల్యాండ్. తర్వాత ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఇసుక ఉండదు అనమాట. సో ప్రభుపాదుల వారికి వాళ్ళ శిష్యులు అందరూ చాలా డెడికేటెడ్ అమెరికన్ వాళ్ళు. ఇక్కడ ఎన్ని కష్టాలు అంటే, వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ రాదు, హిందీ రాదు, వాళ్ళందరూ అమెరికా ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళకి ఎప్పుడు మోసం చేస్తూ ఉండేవారు అన్నమాట. ప్రతిదానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. అందరూ 20-25 ఏళ్ళు ఆ ఏజ్ లో ఉండేవాళ్ళు. సో అట్లా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయినా సరే లైక్ అంటే వాళ్ళు ఒక సమయంలో కంప్లీట్ చేస్తాము అని చెప్పిన దానికి ప్రభుపాదుల వారు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అనమాట. అంటే ఈ సమయంలో అయిపోతుంది, ఈ సమయంలో అయిపోతుంది అని అందరికీ కొంచెం ఇన్విటేషన్లు అవి కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఇన్విటేషన్లు అవి ఇచ్చిన కాకపోతే ప్రభుపాదుల వారు వచ్చి చూసేసరికి మొత్తం అసలు టెంపుల్ ఏమీ కన్స్ట్రక్ట్ అయి ఉండదు అనమాట. ప్రభుపాదుల వారికి చాలా కోపం వస్తుంది, మీరు ఇలా ఎందుకు చేశారు, నాకు టెంపుల్ కట్టేశారని చెప్పి నాకు మెసేజ్ పెడుతూ నాకు ఆ మెసేజ్ కూడా ఇవ్వలేదు అన్నట్టు ఆయన చెప్తూ ఉంటారు. చాలా కోపపడతారు అని. డివోటీలు అందరూ చాలా భయపడి భగవంతుడికి ప్రార్థన చేయడం అవి ఇవి అన్ని చేస్తూ ఉంటారు. సో కానీ తర్వాత ప్రభుపాదుల వారికి మనం నెక్స్ట్ ఇయర్ కి మనం కంప్లీట్ చేద్దాం అన్నట్టు కొంచెం సాంత్వన పరుస్తారు. అలా తర్వాత బేసిక్ గా వాళ్ళకి ఎంతో కష్టాలు పడి ఇవన్నీ కట్టారన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ మంది డివోటీలు ఉండేవారు. వీళ్ళకి లాంగ్వేజ్ రాదు. అందరూ ఇక్కడ చీటింగ్ చేస్తూ, అంటే అమెరికా నుంచి వచ్చారంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి
అన్నట్టు వాళ్ళు అన్ని ఎక్కువ చెప్పు చాలా రకాలుగా వీళ్ళని టార్చర్ పెట్టుకుంటూ ఉండేవారు. అయినా సరే వాళ్ళు అలాగే బృందావనంలో ఇంకోటి ఏంటంటే ఫిజికల్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎండ్ అంటే మరీ ఎక్కువ ఎండ ఉంటుంది, చలి అంటే మరీ ఎక్కువ చలి ఉంటుంది. అలాంటి సమయంలో కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి ఇలాంటి మందిరాన్ని నిర్మించారు అక్కడ బృందావనంలో. భక్తుల యొక్క గురు పూజ కీర్తన చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఢిల్లీ నుంచి ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి సాటర్డే సండే మొత్తం నిండిపోతుందండి. ప్రభుపాదుల వారి యొక్క మూర్తిని టెంపుల్ చుట్టూ పరిక్రమ తీసుకువెళ్తున్నాం. వారి మూర్తి కనబడతా ఉంది కదా, చిన్న మూర్తి. అలాగే ఈ మందిరంలో నేను చెప్తున్నట్టు మొత్తం చుట్టుపక్కల ప్రదేశాలందరూ వచ్చి ఎస్పెషల్ గా ఈవినింగ్ కీర్తనలు అవి పాల్గొనడానికి వస్తూ ఉంటారు. సో ఐంద్ర ప్రభు వాళ్ళు ఉన్నప్పుడు కీర్తన చేసేటప్పుడు భక్తులందరూ మైమరిచిపోయి ఉండేవారు. సో ఎస్పెషల్ గా ఇప్పుడు కూడా బృందావనం వాళ్ళు అప్పుడప్పుడు అంగ్రేజీ మందిర్ అని కూడా అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ బృందావనంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి మెయిన్ గా కీర్తన చేయడానికి ఈ యొక్క రాధారాణి, రాధా శ్యామ్ సుందర్ విగ్రహాలు చూడడానికి వస్తూ ఉంటారు. రాధారాణి ఇక్కడ చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ విగ్రహం. ఒక్కొక్క సాధువు అంటారు బృందావనంలో యాక్చువల్ గా ఒరిజినల్ రాధారాణి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీరు బృందావనంలో ఉన్న రాధా శ్యామ్ సుందర్ లో ఉన్న రాధారాణిని చూడండి అని చెప్తా ఉంటారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. మీరు ఇంటర్నెట్ లో ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. రాధారాణి యొక్క రూపం చూస్తే ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది ఈ మందిరంలో. తర్వాత మెయిన్ గా మనకి ఇక్కడ ప్రభుపాదుల వారి యొక్క జీవితంలో మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు ఆయన చాలా ఇండియా వచ్చినప్పుడు ఈ 3 ప్రదేశాల్లో తిరుగుతూ ఎన్నో ఇక్కడ చెప్తూ బృందావనంలో ఆయన భాగవతం చెప్తూ ఆయన యొక్క శరీరాన్ని అందరూ కీర్తన చేస్తుండగా విడిచిపెట్టారన్నాయి చెప్పారు. ఇది మనకి అప్పుడప్పుడు భక్తిచారు మహారాజ్ అని వాళ్ళు ఆయన లైవ్ గా ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఆ సమయంలో మొత్తం ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఎప్పుడు ప్రతి ఒక్కసారి
ప్రతి ఆ బృందావనంలో ఇక్కడ ఉండి వెళ్ళారు కాబట్టి ఆయన ఇలా అంతిమ గడియల్లో ఉన్నారు అని తెలుసుకుని ప్రభుపాదుల వారి యొక్క గాడ్ బ్రదర్స్, లేకపోతే ఆయన లైక్ మిగిలిన ఇక్కడ ఉండే సాధువులు అందరూ వచ్చి ప్రభుపాదుల వారిని కలిసేవారు. ఆ సమయంలో కలిస్తే ప్రభుపాదుల వారు చాలా ఎంతో వినయంగా వాళ్ళతోటి నేను మన భక్తులు అనుకుంటా, మన యాత్రకు వచ్చిన భక్తులు ఇక్కడే ఉన్నారు. ఇంకా కొంచెం మంది ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మనకి సో ప్రభుపాదుల వారి దగ్గరికి ఆయన చాలా వినయంగా, నేను ఎంతో మందిని మీకేమన్నా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి అని వాళ్ళతోటి అడుగుతూ ఉండేవారు. ప్రభుపాదుల వారిని 3 సార్లు మందిరం చుట్టూ చెప్తున్నారు. ఇది 2వ రౌండ్ కీర్తన చేస్తూ చెప్తూ ఇంకా కీర్తన వినబడుతూ ఉందా? వాళ్ళు చేసే కీర్తన వినబడతలేదా? మేబీ ఓకే. సో మనం ప్రభుపాదుల వారి గురించి చెప్తూ ఉన్నాం. ఆయన ఎలా అయితే చివరి సమయంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళు సాధువులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళని చాలా వినయంగా, నేనేమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని అడుగుతూ ఉండేవారు. అట్లాగే వారి యొక్క శిష్యులందరూ మేబీ అది వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి క్యాచ్ చేయట్లేదు అనుకుంటా మైక్. నా మాట వినబడుతుంది కదా? ఓకే, నా మాట నేను దగ్గరగా ఉన్నదే క్యాచ్ చేస్తున్నట్టుంది, దూరంగా ఉన్నది రావట్లేదండి. ఇంకా ప్రభుపాదుల వారు లైక్ అంటే అక్కడ ఉండే శిష్యులు వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే, మేము అసలు అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. చివరి సమయంలో కూడా అంతలా సంస్కృత్ తో నుంచి అన్ని అర్థం చేసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ కాన్షియస్నెస్ మొత్తం చాలా ప్యూర్ గా ఉంచుకొని అట్లా ఉండే వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. తర్వాత ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, మీరెప్పుడు కీర్తన చేస్తూనే ఉండాలి అని చెప్పేవారు వాళ్ళందరికీ ఆయన పడుకున్నప్పుడు. సో అట్లా వాళ్ళ కంటిన్యూస్ గా ఆయన మంచం మీద ఉన్నప్పుడు అలా కీర్తన ఎవరో ఒకళ్ళు టర్న్స్ తీసుకుని చేస్తూనే ఉండారు కీర్తన్స్. తర్వాత చాలా చివరి రోజులకు వచ్చిన తర్వాత కూడా ప్రభుపాదుల వారు అప్పుడు నేను గోవర్ధన పరిక్రమ చెయ్యాలి అని ఒక కోరిక ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. అంటే ఆయనకి అసలు శరీరంలో ఎనర్జీ కూడా లేదు, మంచం మీద అలా ఉన్నారు. ఆ సమయంలో కూడా నాకు ఈ యొక్క ఈ గోవర్ధన్ పరిక్రమ చెయ్యాలి అని చెప్తారు. అది విని అక్కడ శిష్యులందరూ అర్థమవుతుంది, శిష్యులందరికీ ఇంకా ప్రభుపాదుల వారు ఎన్నో రోజులు మన దగ్గర ఉండరు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని. వాళ్ళకి శిష్యులందరికీ ఎలా అంటే వాళ్ళు ప్రభుపాదుల వారు కృష్ణుడికి ప్రార్థన చేస్తే, కృష్ణుడు శాంక్షన్ చేస్తే ప్రభుపాదుల వారు ఇక్కడే ఉంటారు. కాబట్టి ప్రభుపాదుల వారిని అప్పుడప్పుడు మీరు కృష్ణుడిని ప్రార్థించండి, ఇక్కడే ఇంకొన్నాళ్ళు ఉండి మిగిలిన మీరు ఏదైతే పూర్తి చేయాలనుకున్నారో అవన్నీ పూర్తి చేయొచ్చు. అట్లా కొంచెం మంది ప్రభుపాదుల వారు సరే అంటాం, మళ్ళీ మళ్ళీ లేదులే అన్నట్టు మళ్ళీ ఆయన యొక్క సరే హెల్త్ వీక్ అవడం అట్లా జరుగుతూ ఉండేది అనమాట. అంటే కొంచెం మంది భక్తులకి నమ్మబుద్ధి కావడం లేదనమాట, ప్రభుపాదుల వారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు అని. వాళ్ళు అసలు నమ్మేవారు కాదు. కొంచెం మంది ఇలా ప్రభుపాదుల వారి యొక్క లైక్ శరీరం చాలా వెళ్ళింది, మళ్ళీ వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో ఆ సమయంలో ఇలా నేను గోవర్ధన పరిక్రమ చేస్తాను అని ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు
కొంచెం మంది మనం తీసుకెళ్దాం, కొంచెం మంది మనం తీసుకెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే కొంచెం మంది ఏమంటారంటే ప్రభుపాదుల వారి యొక్క కోరిక ఇది కాబట్టి మనం ఏదో విధంగా తీసుకెళ్ళాలి. మనం ఒక పల్లకీలో పల్లకీలో తీసుకెళ్లి ఏ విధమైన కుదుపులు లేకుండా తీసుకొద్దామని కొంచెం మంది ఏమో లేదు, ప్రభుపాదుల వారి యొక్క ఆరోగ్యం అసలు బాగోలేదు కాబట్టి మనం అసలు గోవర్ధన్ పరిక్రమ ప్రభుపాదుల వారిని తీసుకువెళ్ళకూడదు అని కొంచెం మంది అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభుపాదుల వారికి చివరికి వెళ్ళి వాళ్ళకి ఇద్దరి మధ్య ఉన్న ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ని చెప్తారు. రెండోసారి పరిక్రమ జరుగుతుంది. సో అలా చెప్తా చివరికి కొంతమంది భక్తులు చాలా స్ట్రాంగ్ గా రిక్వెస్ట్ చేస్తారు ప్రభుపాదులను, ప్రభుపాద్ మీరు చెయ్యొద్దు, గోవర్ధన్ పరిక్రమ మీ ఆరోగ్యం బాగుంది. ఫైనల్ గా ప్రభుపాదుల వారు సరే అంటారు, అప్పుడు వెళ్ళరు. ఇంకా తర్వాత కొంచెం మంది సాధువులు ఇక్కడికి వచ్చి ప్రభుపాద మీకు ఏమన్నా కోరికలు ఉన్నాయా, అంతిమ కోరికలు అని అడుగుతారన్న. అయితే దానికి ప్రభుపాదుల వారు ఏం సమాధానం చెప్తారంటే కుచ్ ఇచ్చా నహి అంటారన్న. అంటే ఏ విధమైన కోరికలు లేవు అంట. అసలు జనరల్ గా మనకి మనం ప్రభుపాదుల వారి యొక్క లీలామృత చదివితే అందులో వస్తుంది ఏమని, ప్రభుపాదుల వారికి కోరిక ఏంటి, భాగవతం మొత్తం ట్రాన్స్లేట్ చేయాలి అని. అలాగే జుహులో మందిరం ఉంది, అది ఎన్నో ఫైట్స్ చేశారు, అంటే ఒక యుద్ధం లాగా జరుగుతుంది అనమాట. జుహులో ఎన్నో కష్టాలు కోర్చుకున్నట్టు ఒక లీగల్ బ్యాటిల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కోర్చుకుని ఆ యొక్క మందిరం నిర్మిస్తారు జుహులో. అలాంటి జుహు మందిరం కూడా పూర్తవదు ఆ సమయానికి. అలాగే భాగవతం కంప్లీట్ ట్రాన్స్లేట్ అవ్వలేదు, బృందావనం వేరే మాయాపూరి ప్రాజెక్ట్స్ అన్ని ఉన్నాయి. అయినా సరే ప్రభుపాదుల వారు నాకు ఏ రకమైన కోరిక లేదు అని చెప్తారన్న. డివోటీస్ అలా ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా చివరి సమయంలో వాళ్ళు కృష్ణుడినే తలుచుకుంటూ ఇంకే కోరికలు లేకుండా ఉన్నట్టు మనకి ప్రభుపాదుల వారి యొక్క దాని గురించి మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అట్లా లైక్ ప్రభుపాదుల వారిని ఇంకా చివరి రోజు లాస్ట్కి వచ్చిందనగా ఆ సమయంలో కూడా ప్రభుపాదుల వారి యొక్క మిత్రులు కృష్ణదాస్ బాబాజీ గోస్వామి మహారాజ్ కానీ వేరే మిత్రులు వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. సో వాళ్ళందరూ చెప్తారు ప్రభుపాదుల వారు రెడీ అయిపోయారు, గోలోకానికి వెళ్ళడానికి ఆయన ఆ ప్రాసెస్ లో ఉన్నారు ఇది అని వాళ్ళు చెప్తారన్నమాట. సో ఆ విధంగా భక్తులందరి సమయంలో కీర్తన చేస్తూ ప్రభుపాదుల వారు ఆ రోజు November 14th, 1977 November 7 ఆ సమయంలో కార్తీక మాసంలో ఈవినింగ్ 7:27 ఆ సమయంలో ఆయన యొక్క అంతిమంగా అక్కడ మన ఇక్కడ శరీరాన్ని వదిలి గోలోకధామానికి వెళ్ళిపోయారు అన్నమాట ప్రభుపాదుల వారు. సో శిష్యులందరూ ఇక్కడ ఈ స్థలం ఏదైతే మనం చూస్తున్నామో ఈ స్థలంలో ఆల్రెడీ వాళ్ళు సమాధి ఏర్పాటు చేయడానికి ఈ గొయ్యిని అది తీసి రెడీగా పెట్టుకుంటారు. అక్కడ ఉన్న సాధువులు వాళ్ళ యొక్క మార్గంలో ఎలా అయితే ఒక వైష్ణవుడికి అంతిమ క్రియలు చేయాలి, సో దాన్ని అంతా రెడీ చేసుకుని ఈ యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడ స్థాపించి వాళ్ళందరూ కీర్తన చేస్తూ బృందావనంలో ఆ రోజు హాలిడే కూడా ప్రకటించి మొత్తం అందరికీ వాళ్ళందరికీ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఒక ఫెస్టివల్ లా ఇక్కడ నిర్మించి నెక్స్ట్ రోజు మొత్తం ఉండే సాధువులు ఇక్కడ ఉండే బృందావన వాసులందరూ కూడా వచ్చి ప్రభుపాదుల వారి యొక్క సమాధికి ఇలా అర్పిస్తూ ఇవన్నీ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇలా ఒక పెద్ద సమాధి మందిరం కట్టారన్నమాట. అది మనం చూస్తున్నాం. లోపల చాలా ఎక్స్పెటిక్ గా వాళ్ళందరూ భక్తులు నాట్యం చేస్తూ కీర్తన చేస్తూ ఉన్నారు. సో కీర్తన్ స్పెషల్ గా ఇక్కడ ఉంది. అలాగే మాయాపూర్ లో ఒక పెద్ద పుష్ప సమాధి ఉంటుంది అన్నమాట ప్రభుపాది. సమాధి అంటే ఎక్కడైతే వారి యొక్క దేహాన్ని పెట్టారో అది సమాధి అంటారు. పుష్ప సమాధి అంటే ఎక్కడైతే దాన్ని తలుచుకుంటూ కట్టారో దాన్ని పుష్ప సమాధి అంటారు. సో అట్లా ప్రభుపాది వారికి మాయాపూర్ లో కూడా చాలా పెద్ద పుష్ప సమాధి మనం చూడొచ్చు. వేరే వాళ్ళ లైక్ బృందావనంలో కూడా రకరకాల టెంపుల్స్కి వెళ్ళినప్పుడు
వారి వేరే వాళ్ళ యొక్క పుష్ప సమాధులు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈరోజు కృష్ణ బలిరామ్ మందిరాన్ని చూసాం, గోపాల్ వారి యొక్క సమాధిని చూసాం, విగ్రహాల యొక్క దర్శనం చేసుకున్నాం, గోపాల్ వారి యొక్క హారతి ఎలా ఇస్తున్నారు అవన్నీ చూసుకున్నాం. సో మేబీ ఇక్కడితో నేను విరామం ఇస్తాను. ఎవరికన్నా ఏమన్నా భక్తులు ఏమన్నా చెప్పాలి అంటే చెప్పచ్చు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. మీకు కోటి కోటి పాదాభివందనాలు ప్రభుజీ. నిజంగానే మేము బృందావనం రాలేదని ఎంత బాధపడుతూ ఉంటాం ప్రభుజీ. ఆ బాధను మీరు తీర్చేస్తున్నారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఏడుపు వచ్చేస్తుంది ప్రభుజీ. బృందావనం అంతా చూస్తా అంటే ఒక్కసారన్నా బృందావనం చూడాలని బాధగా ఉంది ప్రభుజీ. ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో తెలీదు. ప్రభు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ. అదే సో నిర్గమ అదే హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. ప్రభుజీ బాగా జరిగింది యాత్ర. మేము ట్రైన్ లో ఉన్నాం ప్రభుజీ. ఏం టెంపుల్ చూపించారు ప్రభుజీ మీరు ఇప్పుడు? ఇప్పుడు మీరు చూపించింది ఏం టెంపుల్ ప్రభుజీ? వృందావన్. బృందావనం. ఓకే 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 ప్రభు. అదే ఏ చూపించారో అడుగుదామని వచ్చి హ్యాండ్ రైజ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఈరోజు 8ంటికి ముగించుకుందాం. సో ఎవరికైనా ఏమన్నా రియల్ గా ప్రశ్నలు ఉంటే చెప్పచ్చు, లేకపోతే హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మాకు బృందావనం రాకపోయినా మాకు నిన్న అభిషేకం చూపించారు, మొన్న గోవర్ధన పరిక్రమ చూపించారు, ఈ రోజు ప్రభుపాదులు వారి గురించి చెప్పారు, వివరించి మేము అక్కడ ఉన్నంత స్మరణ మాకు చేపించారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రాణం ప్రభుజీ. మేము కూడా లాస్ట్ ఇయర్ ఇదే హాలిడేస్ లో బృందావన యాత్రకు వచ్చాము. మీరు ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ అంతా మళ్ళీ మళ్ళీ మాకు గుర్తుకొస్తుంది. చాలా సంతోషం. ఇప్పుడు రాకపోయినా మీరు ఇప్పుడు చూపించినది, నిన్న చూపించిన అంతా మేము కూడా అక్కడే ఉన్నంత భావన కలిగింది. చాలా సంతోషం ప్రభుజీ. మాకు కూడా ఒక కోతి వల్ల మా ప్రభుజీ స్పెట్స్ తీసుకుపోయిన ఎక్స్పీరియన్స్ మాకు కూడా జరిగింది ప్రభుజీ. అన్ని మాకు గుర్తుకొస్తున్నాయి. కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ మాకు ఈ దర్శనం జరగాలి అని నేను దేవుని కోరుకుంటున్నాను ప్రభుజీ. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. మొత్తం అంతా టెంపుల్ అంతా చూపించారు మాకు. ఇంకా ప్రభుపాద రూమ్ కూడా చూపించింటే బాగుండేది. సరే ప్రభుజీ, చాలా సంతోషం. మీ టెంపుల్ అంతా చూపించారు, కృష్ణ బలరామం చూపించారు. లోపల అవును ప్రభుజీ. అక్కడ వాళ్ళు అలా చేయట్లేదు ఇప్పుడు. సరే సరే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. స్పెట్స్ మా ప్రభుజీ స్పెట్స్ తీసుకుపోయినారు. మళ్ళీ మేమైతే ఫ్రూటీ వేసింటే అది కరెక్ట్ క్యాచ్ చేసింది ప్రభుజీ. క్యాచ్ చేసి కరెక్ట్ గా మళ్ళీ స్పెట్స్ వదిలేసింది. మళ్ళీ అసలు అది మర్చిపోలేకున్నా ప్రభుజీ. లాస్ట్ ఇయర్ మాకు ఇలా జరిగింది. కరెక్ట్. అది బిస్కెట్ ఇచ్చింటే కూడా తీసుకోలేదు ప్రభుజీ. బిస్కెట్ ఇచ్చింటే ఎనికి పడేసింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన షాప్ లో ఫ్రూటీ కొనుక్కొచ్చి ఆ ఫ్రూటీకి వేసింటే అది క్యాచ్ చేసింది, స్పెట్స్ కిందికి వేసేసింది ప్రభుజీ. అసలు ఫ్రూటీ మంగేసాము ప్రభుజీ అక్కడ అంతా. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ చెప్పండి ప్రభుజీ. మేము మానసికంగా అంతా బృందావనము, గోవర్ధన పరిక్రమ అన్ని మానసికంగా చూసాం ప్రభుజీ. మీ దయ వల్ల రాకపోయామో అనే ఇది లేకుండా మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ధన్యవాదములు మీ అందరికీ. అట్లీస్ట్ మానసికంగా అన్న మనం తలుచుకుంటూ ఉన్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అయ్యో వృందావనం వెళ్ళిపోతున్నామే అని మళ్ళీ ఎప్పుడు వస్తాము మళ్ళీ అన్నట్టు వాళ్ళు అలాగే పిలుతున్నారు. సో అందరికీ మేము ఇదే చెప్తాం, మానసికంగా మనం ఎప్పుడు వృందావనంలో ఉంటూ
తలుచుకుంటూ దీన్ని అందరికీ చెప్తూ ఉండాలి అని చెప్పాము అట్లా. సో మీకు అందరికీ మానసికంగా అంటే మనం ఎప్పుడు బృందావనం అనే కాన్షియస్నెస్ లోనే ఉండాలి అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఓకే, ఇంక లాస్ట్ ప్రభు మాతాజీ దగ్గర మనం వినేసి మనం ఈరోజు ఏం చేద్దాం. హరే కృష్ణ. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కోటి కోటి కృతజ్ఞతలు ప్రభుజీ. కనీసం మాకు ఈ విధంగానైనా భాగ్యం కలిగింది. టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయాం ప్రభుజీ. నిజంగా మా గొంతైనా బృందావనంలో మీ ద్వారా వినిపిస్తుంది అని ఆనందపడుతున్నాం ప్రభుజీ. చిన్న రాధారాణి గోపి గీత 4 లైన్లు చెప్తాను ప్రభుజీ. చెప్పండి. జయతు తేదికం జన్మనా వ్రజా శ్రేయతు మిందిరా శాశ్వతత్రహి దయిత దృశ్యతాం దీక్షుతావకా త్వైధృతాస్తవా స్వాం విచిన్వతే. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. గోపీ గీతతోటి మీరు చాలా చక్కగా ముగించారు. సో మా గొంతు అక్కడ వినిపించినందుకు మీకు కోటి కోటి కృతజ్ఞతలు ప్రభుజీ. ఆ బృందావన్ ధాంలో కనీసం మా గొంతైనా, మేము రాకపోయినా మా గొంతైనా వినిపించింది అమ్మకి అని వేడుకుంటున్నాం ప్రభుజీ. మీ వల్ల సాధ్యపడింది. మీకు కోటి కోటి కృతజ్ఞతలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హలో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, భగవద్గీతలో 17వ అధ్యాయంలో యజ్ఞంలో జంతు బలి అని అన్నారు కదా, అది ఏంటి ఒకసారి నాకు మీరు చెప్పగలరా ఇప్పుడు? యజ్ఞంలో జంతు బలి అన్నది. అవును ప్రభుజీ. అంటే 17వ అధ్యాయంలో, అంటే మీకు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు చెప్పాను కదా ప్రభుజీ, నేను భగవద్గీత చెప్తున్నాను గుడిలో అంటే మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. చెప్పాను 17వ అధ్యాయంలో ఉన్నాను, అందులో జంతు బలి అని ఉంది. నాకు కొంచెం డౌట్ గా ఉంది, అది మీరు ఒకసారి నాకు క్లియర్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను అని చెప్పి. మీకు ఇప్పుడు వీలైతేనే చెప్పండి, లేదు అంటే తర్వాతనైనా చెప్పండి, పర్వాలేదు. ఓకే మాతాజీ. సో యజ్ఞం అక్కడ కన్సెప్ట్ ఉంది, కానీ యజ్ఞంలో అక్కడ జంతు బలి గురించి అక్కడ ఏం మాట్లాడలేదు 17వ చాప్టర్ లో. సో మేబీ యజ్ఞంలో జంతు బలి అని ఒకటి ఇచ్చారు ప్రభుజీ, అది ఏంటి యజ్ఞంలో జంతు బలి అనేది నాకు అర్థం కాలేదు, అందుకని. మేబీ అంతకుముందు యజ్ఞాల్లో ఏవో జంతు బలి చేసేవారు, కాకపోతే దానికి స్పెషల్ గా రూల్స్ అవి ఉండేవి, తర్వాత దానికి అవన్నీ ఉండేవి. సో ఇక్కడ మేబీ తమో గుణంలో చేసే యజ్ఞం గురించి మాట్లాడుతూ అట్లా ఏమన్నా చెప్పారేమో అందులో. సో జనరల్ గా యజ్ఞంలో బలి అంతకుముందు అంటే జరిగేది, కానీ కలియుగంలో అది చేయకూడదు అని చెప్పి శాస్త్రంలో చెప్పింది అన్నమాట. ఎందుకంటే యజ్ఞప్పుడు ఆ జంతు లైక్ గుర్రాన్ని అశ్వమేధ యజ్ఞం అట్లా జరిగినప్పుడు, సో దాన్ని ఆ అశ్వాన్ని బలించినప్పుడు యాక్చువల్ గా దానికి వచ్చే జన్మలో ఉన్నతమైన గతులు వచ్చేవి, స్వర్గానికి వెళ్ళడం వాళ్ళు చూడగలిగే వాళ్ళు అన్నమాట. సో అట్లా పర్ఫెక్ట్ గా చేస్తేనే అట్లాంటి యజ్ఞం చెయ్యాలి. కానీ ఇప్పుడు కలియుగంలో అలాంటి బ్రాహ్మణులు లేరు, ఆ మంత్రాలు లేవు, అలా చేయగలిగిన కెపాసిటీ లేదు. కాబట్టి అందుకే కలియుగంలో ఇది చెయ్యకూడదు అని బ్యాన్ అని చెప్పి శ్లోకాలు ఉన్నాయి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ఒక చిన్న డౌట్, అంటే భాగవతం స్టార్ట్ చేయొచ్చా ప్రభుజీ భగవద్గీత అయ్యాక? ఎస్ మాతాజీ. అంటే ప్రభుజీ గారివే చెప్తున్నాను, యూట్యూబ్ లో ప్రణవానంద దాస్ ప్రభుజీ గారు చూసి చెప్తున్నాను. అవి భాగవతం అంటే ఎన్ని ఉంటాయి, అవి బుక్లు అంట 18 అని ఏవేవో విన్నాను, మీరు ఒకసారి అవి ఎన్ని ఉంటాయి ఇంత చెప్పగలరా ఒకసారి? 12 స్కందాలు ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ. కట్ అవుతుంది వాయిస్, చెప్పండి ప్రభుజీ ఒకసారి. 12 స్కందాలు ఉంటాయి. అందులో భగవంతుడు లైక్ రకరకాల అవతారాలన్నీ ఉంటాయి. అందులో 10వ స్కందంలో కృష్ణుడి లీలలన్నీ ఉంటాయి. సో పుస్తకాలు ఉంటాయి. మీరు ఇనిషియల్ గా అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మొత్తం అన్ని భాగవతం లెక్చర్ సిరీస్ అంతా ఉంది. సో అవి వింటే మీకు అంతా ఐడియా మొత్తం ఒకసారి సింపుల్ గానే ఉంటాయి. ట్రై. సో ముఖ్యంగా భాగవతం ద్వారా
కృష్ణుడికి చాలా దగ్గర అవుతారు. సో భాగవతం దశమ స్కందంలో కృష్ణుడి యొక్క లీలలు అవన్నీ మొత్తం అన్ని ఉంటాయి. సో దాని ద్వారా మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. భగవద్గీత కూడా మీకే అడిగాను, మీరే బ్లెస్ చేశారు. ఇప్పుడు చక్కగా అయిపోయింది. లాస్ట్ 18 అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు భాగవతం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ మీరే కాల్ కలిసింది. మీరే కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. భాగవతం ఇలా మీరందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, అందరికీ ఇలా బృందావనం గురించి తెలుసుకుంటూ అందరి దగ్గరికి అవుతూ ఉంటారు అని ప్రార్థిస్తూ ఈ రోజు మన యొక్క సెషన్ మనం ఏం చేద్దాం. మీ అందరికీ ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ.